అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా 4వ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. కేడీపేట రోడ్డులోని లియో గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. ప్రస్తుత కార్యవర్గ పదవీకాలం విజయవంతంగా ముగియడంతో రాబోయే కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రక్రియపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు విశాఖపట్నం డివిజన్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. డివిజన్ ప్రెసిడెంట్ ఎం నాగరాజు, డివిజన్ సెక్రటరీ ఎన్ఆర్ ఠాగూర్, డివిజన్ ట్రెజరర్ త్రిమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొని సమావేశాన్ని ప్రారంభించారు. ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని వారు తెలిపారు. ఐక్యతనే ఏజెంట్ల సంక్షేమం సాధ్యమని పేర్కొన్న నాయకులు నూతన కార్యవర్గం సంస్థ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎల్ఐసి ఏజెంట్లు, సిఐటియు ప్రతినిధులు హాజరయ్యారు. డివిజన్ ప్రెసిడెంట్ ఎం నాగరాజ్ నమస్సమాంజలి తెలియజేస్తాను. ఫ్రెండ్స్, నర్సీపట్నం 4వ సర్వసభ్యుల సమావేశంకి ఇచ్చేసిన సందర్భంగా ఆగస్టు 4, 5, 6 తారీఖుల్లో ఆల్ ఇండియా ఎల్ఐసి ఏవై కాన్ఫరెన్స్ కేరళలో జరుగుతుంది. దానికి సుమారు భారతదేశం మొత్తం మీద ఉన్న ఎల్ఐసి ఏవై ప్రతినిధులందరూ దాంట్లో జాయిన్ అవుతారు. ఆ సందర్భంగా దాంట్లో బీమా సుగం అనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీ ద్వారా దీన్ని గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం, ఐఆర్డీఏకి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ 69 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వరకు అడుగుతున్నాం. అలాగే 15 లక్షల నుంచి 25 లక్షల వరకు అడుగుతున్నాం. అంతేకాకుండా ఏజ్ 69 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వరకు అడుగుతున్నాం. అంతేకాకుండా గ్రాడ్యుయేటీ 5 లక్షలు ఉంది. అది కాకుండా దాన్ని 10 లక్షలకు మాత్రమే అడుగుతున్నాం. అది కూడా టర్మ్ అండ్ కండిషన్స్ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మార్చాలని మేము కోరుతున్నాం, ఏవై నుంచి కోరుతున్నాం. ఫ్రెండ్స్, అలాగే వీటికి సంబంధించి ఆ రోజు 5, 6 తారీఖులు జరిగే కార్యక్రమంలో యాజిటేషన్ అవకాశం ఉంటే ఆ రోజు యాజిటేషన్కి ఇండియా మొత్తం మీద నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయాన్ని మీ సమక్షంలో మేము తెలియజేయడం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. విశాఖపట్నం డివిజన్ జనరల్ సెక్రటరీ ఎన్ఆర్ ఠాగూర్ నమస్కారం తెలియజేస్తూ మీ ద్వారా విశాఖపట్నం డివిజన్లోని ఏజెంట్ మిత్రులందరికీ కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. బీమా సుగం ఒక సిస్టమ్ వస్తుంది. ఆ సిస్టమ్ని మన యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందువల్లంటే ఈరోజు ఏదైతే ఏజెంట్ సిస్టమ్ ద్వారా ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మకం జరుగుతున్నాయో అవి త్రూ ఆన్లైన్ చేసి మన ఏజెంట్ వ్యవస్థనే పూర్తిగా నిర్మూలన చేయడానికి భారత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అది ఐఆర్డీఏ ద్వారా ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాల రంగం సిద్ధం చేసింది కనుక అది మన వ్యవస్థ మనుగడకే తీవ్రమైన ప్రమాదం కనుక దాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియాలో ఆగస్టు 5, 6 తారీఖులు కోజికోడ్లో మహాసభలు జరుగుతున్నాయి. దాంట్లో దీనికి సంబంధించిన తీర్మానం ప్రవేశపెడుతున్నాం. దానికి మన ఏజెంట్ మిత్రులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మన ఏజెంట్ వ్యవస్థని కాపాడుకోవడానికి ఆల్ ఇండియా కమిటీ తీసుకుని ప్రతి నిర్ణయానికి కూడా మీరందరూ కట్టుబడి ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.